హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మా బను అఫీషియల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ఎస్ గైస్, దిస్ ద బ్లాగ్ అనమాట. సో మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. వెరీ సూన్ త్వరగా నాకు కూడా మీరు అందరూ 500 సబ్స్ చేసేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో మ్యాట్రిక్స్ వాడి ప్రతి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ అండ్ ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. దమ్ బిర్యానీకి మెయిన్గా కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక 2 days ముందు అయితే ఇలా పెట్టుకోండి గైస్, చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్. సో నెక్స్ట్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్లో బాగా చికెన్ని వాష్ చేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత అందులోనే మీరు కొత్తిమీర, పుదీనా అండ్ మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నామో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఈ మ్యారినేషనే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న చేసుకోవచ్చు. నేనైతే 1 hour అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చికెన్ మ్యారినేట్ అయితే బాగుంటుంది టేస్ట్. నిమ్మకాయ ఆయిల్ అస్సలు మర్చిపోద్ది గైస్. చూడండి, నేనైతే నిమ్మకాయ ఆయిల్ కూడా వేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఈ దమ్ బిర్యానీ అనేది ప్రాసెస్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే మనం బియ్యంని ఉడికించుకోవాలన్నమాట. ఒక 70% కుక్ చేసుకోవాలి. ఎలా అంటే బియ్యంలో వాటర్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ వేసేసి 70% కుక్ చేసుకున్న తర్వాత ఇలా వడగట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటే సెపరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏదైతే చికెన్ని మ్యారినేట్ చేసుకున్నామో ఆ చికెన్ని డైరెక్ట్ పెట్టేసి కుక్ చేసేయాలన్నమాట. కుక్ అయిపోయిన తర్వాత చికెన్ దాంట్లోకి ఇప్పుడు మనం ఏంటంటే యాక్చువల్గా ఇది లేయర్గా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేసాను అనమాట. ఇలా రైస్ మొత్తం వేసేసేయండి గైస్. పైన రైస్ వేసేసి మనం దమ్కి పెడతాం కాబట్టి వాటర్ స్ప్రింక్లింగ్ చేసుకోండి. కొంచెం వాటర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నా దగ్గర రెడ్ కలర్ ఉంది కాబట్టి కొంచెం లైట్గా వేసాను అనమాట. నేనైతే ఒక 15 minutes 10 minutes సిమ్లో పెట్టేసి ఇలా పైన ఏదైనా పెట్టేసాను గైస్. వెయిట్గా కుక్ అయిపోతుంది అనమాట. లిటరల్ ఎంత బాగుంటుందంటే టేస్ట్ చూసేయండి గైస్. నేనైతే ఏం కలర్స్ యూజ్ చేయలేదు అనమాట. జస్ట్ లైక్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసా, అందుకే ఇలా ఉందన్నమాట కలర్. ఇప్పుడు దీన్ని ఆనియన్ వేసుకొని చికెన్ కొంచెం పెట్టుకుంటూ పొగలు కక్కుతున్నాయి చూడండి. చాలా బాగుంది, బట్ కొంచెం మసాలా తక్కువైంది అనమాట. ఇట్స్ ఓకే, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు గైస్. వెరీ నైస్. మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.